లాక్డౌన్ బాగా ఎంజాయ్ చేశారా? బాగా 10th క్లాస్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్ పెట్టలేదు కదా? ఈ సంవత్సరం కూడా లేకుంటే బాగుండేమో. ఈ సంవత్సరం కూడా లేకుంటే బాగుండేమో అనుకుంటున్నాను నేనైతే. స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారేమో. 1 నెల 2 నెలలు చదవాలంటే ఎవరు స్ట్రెస్గా ఫీల్ కావటం లే. అందరూ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారా? వెరీ గుడ్. ఫస్ట్ మొదటగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పే మాటలతో ప్రారంభిద్దాం. ఆయన ఎప్పుడైనా కానీ మీలాంటి పిల్లలతోనే ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పే పదాలు, ఒక 3 పదాలు నేను ఎక్కువ వినడం జరిగింది చాలా ఇంతకుముందు వీడియోల్లో. నాలెడ్జ్ అనే పదం, కరేజ్ అనే పదం, రైచియస్నెస్ అనే పదం. ఈ 3 పదాలు ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు ఆయన మీలాంటి పిల్లలతో మాట్లాడేటప్పుడు. ఒక సందర్భంలో మీలాంటి పిల్లల్లో ఒకరు లేచి ఆయన్ని, సార్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని అడిగాడు. ఆయన వెంటనే చాలా సింపుల్గా ఉంటుంది ఆయన ట్రీట్మెంట్. పెద్ద పెద్ద డాక్టర్ లాగా ట్రీట్మెంట్ ఉండదు ఆయనది. సింపుల్గా నాలెడ్జ్ అనేది మీ తల్లిదండ్రుల దగ్గర దొరుకుతుంది, మీ ఇంట్లో దొరుకుతుంది, మీ గురువుల దగ్గర దొరుకుతుందని చెప్పారు ఆయన. హలో 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 కొద్దిగా హలో వినపడుతుందా మీ అందరికీ? సౌండ్ ఎక్కువ ఇదేమన్నా రీసౌండ్ ఏమైనా వస్తుందా? మాస్క్ ఏమైనా తీయాలనా? ఓకే, వెరీ గుడ్. మాస్క్ తీయాలనా? వినపడడం లేదా? నన్ను చూడటానికి కాదు కదా, తర్వాత లాస్ట్లో తీస్తాను. ఎందుకంటే నా నుంచి మీకు రావచ్చు కరోనా, మీ నుంచి నాకు కాదు. అంటే ఆ వైరస్ బరువు ఉన్న వయసు కిందకి పడద్దు, అది మీ నుంచి నాకు రాదు. సో ఆయన నాలెడ్జ్ అనేది మీ ఇళ్లలోనే దొరుకుతుంది, ఎక్కడో దొరకదు. మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటాం నాలెడ్జ్ ఎక్కడెక్కడ ఉందని. మన ఇంట్లో ఉన్న గనిని మనం మర్చిపోయి ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం. ఆయన మన ఫ్యామిలీ డాక్టర్ లాగా సింపుల్గా నాడి పట్టుకొని జబ్బు చెప్పగలడు ఆయన. పెద్ద పెద్ద ఎంఆర్ఐ స్కాన్లు అవసరం ఆయనకి. ఎంత సింపుల్గా ఉందో చూడండి, నాలెడ్జ్ అనేది మీ ఇంట్లో దొరుకుతుంది అనేది. అటువంటి ఇళ్లతో సంబంధాలు దృఢంగా ఉండాలి మీకు. మొట్టమొదటగా నేను చెప్పాల్సిన విషయం ఇది. మీ యొక్క తల్లిదండ్రులతో, మీ అన్నదమ్ములతో, మీ అక్క చెల్లెలతో, మీ ఇంటితో సంబంధాలు చాలా దృఢంగా ఉండాలా. అప్పుడే మీ ఫ్యూచర్ బాగుంటుంది. అటువంటి దృఢంగా ఉండాల్సిన సమయంలో మీలాంటి హై స్కూల్ పిల్లలు ఎందుకు అమ్మా నాయని ఎదిరిస్తున్నారు? ఎందుకు అలుగుతున్నారు? ఎందుకు కోపడుతున్నారు? ఈ మధ్యకాలంలో మేము డాక్టర్లు అందరం నెల నెల అప్పుడప్పుడు గెట్ టుగెదర్ సిమి ప్రోగ్రాంలో కలుస్తూ ఉంటాం, ఏదో సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రతి డాక్టర్కి మీలాంటి పిల్లలు, హై స్కూల్ లెవెల్ పిల్లలే, ప్రతి ఒక్క డాక్టర్కి ఆ రోజు ఓపీలో ఒకరిద్దరు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ ఒకరిద్దరు ఏ విధంగా వస్తున్నారు? ఏదన్నా అపెండిసైటిస్ ఆపరేషన్కి వస్తున్నారా? లేదంటే ఇంకో దానికి వస్తున్నారా? బేదులు వాంతులని వస్తున్నారా? లేదంటే ఇంకోటాన్ని వస్తారు? దేనికి రావడం వల్ల ఏదో వేగంగా ఏదో సిమ్టమ్స్, నాకు తలనొప్పనో లేకుంటే గుండెలు నొప్పనో వస్తున్నారు. అది ఎందుకో మాకు అర్థం కావటం లే. అది మీకు తెలియాలంటే, మీ తల్లిదండ్రులకు తెలియాలంటే, ఈ పిల్లలు వాళ్ళ విషయాలు స్పష్టంగా చెప్పుకోవడానికి తల్లిదండ్రులకి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ స్ట్రెస్కి ఫీల్ అయ్యి ఆ గుండెల నొప్పినో కడుపు నొప్పినో మా దగ్గరికి వస్తున్నారు. చివరికి చూస్తే ఏ పరీక్షలు చేసినా కానీ ఏం లేదు, నార్మల్ నార్మల్ నార్మల్. సో మీరు తల్లిదండ్రులు మారడం చాలా కష్టం. తల్లిదండ్రులు మారడం చాలా కష్టం. మీరే మారాలి. మీరు మారి, మీరు ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని, మీ తల్లిదండ్రులు కూడా మార్చే దానికి మీరు మారాలి. మీ తల్లిదండ్రులు మారిస్తే వాళ్ళు మారుతారు. మీరు చెప్తే కరెక్ట్గా ఉంటే మారుతారు. నేనైనా మా అబ్బాయి చెప్తే నేను వింటా, తప్పేం లేదు. ఆడ మ్యూచువల్. నేను చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పింది నేను వినాలి, మ్యూచువల్ అది.
మీరు కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు, అప్డేట్లో ఉంటారు. దేంట్లో? సెల్లో. అవి మేము వినాలా? మీలో ఎవరైనా ఒకరు బోర్డు మీద రాయడానికి వస్తారా? ఒకరు. స్టార్ట్ చేద్దాం, సెషన్ స్టార్ట్ చేద్దాం. ఒకరు రండి. రెసిడెన్షియల్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ ఎవరైనా, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, ప్రైజ్ ఉంటుంది, దానికి ప్రైజ్ ఉంటుంది. నాతోటి నేను చెప్పింది ఇక్కడ రాస్తుండాలి బోర్డు మీద, నన్ను భరించాలి. ఇక్కడ ఒకరు రండి. క్వశ్చన్లు అడగను, ఎందుకంటే మీరు నన్ను అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. మీ టీచర్ లాగా కాదు కదా, నేను ఏదో హాస్పిటల్ చూసుకుంటా, ఏదో మీలాంటి పిల్లలకి కొద్దిగా అవేర్నెస్, స్ట్రెస్ ఏదో తగ్గించుకోవడం చెప్పడానికి వచ్చాను నేను. మీరు అడిగే క్వశ్చన్ నేను చెప్పలేను. ఒకవేళ పొరపాటు చెప్తే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి. 2 గంటల వ్యాపారం ఒకటికి వచ్చా, డబ్బులు ఇవ్వాలి. కానీ నేను అడిగిన క్వశ్చన్ చెప్తే నేను 100 రూపాయలు ఇస్తా. నేను అడిగే ఈ గంట లోపల నేను అప్పుడప్పుడు అడుగుతుంటా, మీరు కానీ చెప్తే 100 రూపాయలు ఇస్తా, టెంప్ట్ అయితే 200 ఇస్తా. ఓకేనా? రండి. పరువుదీగుడి స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ గెండిపాలెం, పరువుదీగుడి కాపాడాలి మీరు. రండి, రండి, చప్పట్లు కొట్టండి. రండి ఎవరైనా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. రా, ప్రాక్టీస్ తీసుకో. ఇప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది ఈ సందర్భం చూస్తే. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నీల్ ఆమ్స్ట్రాంగ్ ఎవరు? నీల్ ఆమ్స్ట్రాంగ్ ఎవరు చెప్పండి. లేచి చెప్పండి, 100 రూపాయలు ఇస్తా. లేచి మైక్ పట్టుకొని చెప్పండి. చెప్పలేని రూల్ ఏం లేదు, తెలియాలని రూల్ ఏం లేదు, తెలిస్తే సంతోషం. ఎవరు చెప్పండి, ఎవరు? రండి. మీరు చప్పట్లు కొట్టండి, చిన్న విషయం కాదు అది. రమ్మా. నీల్ ఆస్ట్రోనాట్ అనే వ్యక్తి, అతను చంద్రుడి మీద మొట్టమొదటిసారి కాలు పెట్టిన వ్యక్తి. వెరీ గుడ్. పేరమ్మా? శివ కళ్యాణ్. ఓకే, వెరీ గుడ్. నీల్ ఆమ్స్ట్రాంగ్ అది ఒక్కసారి కానీ మీరు ఇంటికి పోయినా కానీ చూడవచ్చు. మీరు అపోలో ఫ్లైట్లో అప్పట్లో చంద్రుడి మీదకి పోయేటప్పుడు దాంట్లో నీల్ ఆమ్స్ట్రాంగ్ ఒక్కరే కాదు ఉండేది, 3 వ్యక్తులు ఉన్నారు దాంట్లో. 3 వ్యక్తులు. మిగతా వాళ్ళిద్దరు పేర్లు కూడా తెలుసా? కాదు. ఎడ్విన్ ఆల్డ్రిన్, 3వ వ్యక్తి పేరు నాకు కూడా తెలియదు. మైకల్ ఏదో మొదట్లో పేరు ఉంది, ఎప్పుడో చదివే గుర్తులేదు నాకు. 3 ఉన్నారు. అయితే అక్కడ వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం పైలట్ వచ్చేసి ఎడ్విన్ ఆల్డ్రిన్, కో పైలట్ వచ్చేసి నీల్ ఆమ్స్ట్రాంగ్, ఇంకొక అతను మైకల్ కొలి ఏదో ఉంది అతని పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పైలట్ ఎడ్విన్ ఆల్డ్రిన్ అడుగు పెట్టాల. కమాండ్ వచ్చింది, పైలట్ ఫస్ట్ అన్నారు. అతను ఎందుకో హెసిటేట్ చేశాడు పెట్టడానికి. అంత దూరం పోయి ఫస్ట్ కదా నేను పెడితే ఏమవుద్దో అని 1 సెకండ్ ఎందుకో హెసిటేట్ చేశాడు పెట్టకుండా. 2వ కమాండ్ వచ్చింది, నెక్స్ట్ కో పైలట్ అన్నారు. వెంటనే నీల్ ఆమ్స్ట్రాంగ్ పెట్టాడు. ఫస్ట్ ఆయనే ఇప్పుడు మనకి చరిత్రలో నిలిచిపోయాడు అనమాట. ఇప్పుడు ఈమె పావని కాదు, మీరంతా ఎడ్విన్ ఆల్డ్రిన్, మీరంతా నీల్ ఆమ్స్ట్రాంగ్. ఎట్ట ఉపయోగించుకున్నది చూడు అవకాశం. మీరందరికీ అవకాశాలు ఉన్నాయి, ఎవరికైనా అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ వస్తామన్నా కానీ ఆ డిసైడ్ చేసేది మేము, ఎవరు ఒక ర్యాండ్ అనేది. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారా లేదా మీరు? పాపం ఈ అమ్మాయికి ఏం అడిగేది ఉండదు ఇక్కడ. కానీ గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేయొద్దు, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీ అందరికీ చాలా మందికి రావాలని కోరుకుంటుంది, కానీ హిస్టేట్ చేయకూడదు. మీరంతా ఎడ్మిన్ ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. తీసుకుందాం. సో స్ట్రెస్ గురించి స్టార్ట్ చేద్దాం మనం. స్ట్రెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుద్దంటే, అసలు స్ట్రెస్ అంటే ఏంటంటే మన బాడీలో రియాక్షన్, యువర్ బాడీస్ రియాక్షన్ టు ఏ ఛాలెంజ్ ఆర్ డిమాండ్. అది స్ట్రెస్ డెఫినేషన్. యువర్ బాడీ రియాక్షన్ టు ఏ ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే ఒక ఎగ్జామ్ మీరు జూన్లో అనుకోండి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మార్చిలో ఎగ్జామ్స్. మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది స్ట్రెస్.
స్ట్రెస్ నార్మల్ స్ట్రెస్ లేకుండా ఎవరు ఉండలేరు. నేనైనా కానీ పేషెంట్ చూడడానికి స్ట్రెస్ ఉండాల్సిందే, మీరైనా చదువుకోవాలంటే స్ట్రెస్ ఉండాల్సిందే. నార్మల్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ అనేది దానికి లెవెల్స్ ఉంటాయి. ఆ బియాండ్ ది లిమిట్స్ దాటితే మనం డిప్రెషన్లో పోతాం, యాంగ్జైటీ, ఇంకా చాలా వస్తుంటాయి. ఈ మెంటల్లీ పోయి ఫిజికల్లీ కూడా వస్తుంటాయి. సో అక్కడ మనం స్ట్రెస్ అనేది లేకుండా చేసుకోవడానికి ఏం చేయాలా, అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది, స్ట్రెస్ అనేది రాకుండా అంటే మనం కొన్ని ఎక్సర్సైజ్లు చేయాలా, ఏమేం చేయాలో చెప్తా. అది ఒక సర్వే జరిగింది, ఈ డాక్టర్లే ఒక సర్వే రీసెర్చ్ జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో. ఆ సర్వే ప్రకారం స్ట్రెస్ అనేది ఒక 25% మనం గతం అబౌట్ ది పాస్ట్, గతం గురించి అబౌట్ ది పాస్ట్ అని రాయి, పాస్ట్ అని రాయి సరిపోయి సింపుల్గా, PAST. పాస్ట్ గురించి ఆలోచించడానికి 25% మన మైండ్ని ఉపయోగిస్తాం. ఒక 25% వచ్చేసి ఫ్యూచర్ గురించి మన మైండ్ని ఉపయోగిస్తాం. ఎంతైంది? 50%. ఇంకా పోతే ఇంకొక 50 ఉంది. ఇంకొక 20% వచ్చేసి అన్రిలేటెడ్ యాక్టివిటీస్ 20%. ఇంకొక 20% వచ్చేసి సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ ఇంకొక 20%. పోతే ఇంకెంత ఉంది? 10 ఉంది. సో మనము ఈ 90% పక్కన పెడితే 10% మనం రోజు వాడుతున్నాం. మనం వాస్తవంగా మన యాంత్రికంగా నిద్రలేసినప్పటి నుంచి నిద్రపోయేదాకా ఈ 10%లోంచి తిరుగుతూ ఉంది. మన పెద్ద పెద్ద చరిత్రలు నిలిచిపోయిన పెద్ద పాతకాలంలో ఎవరైనా చూడండి, మీరు ఐన్స్టీన్ గురించి వీళ్ళంతా చూసి ఉంటారు, మీరు చదివి ఉంటారు. మీరు వాళ్ళందరూ 100% ఉపయోగించిన వాళ్ళు అంత. అబ్దుల్ కలాం గారు కానీ, స్వామి వివేకానంద గారు కానీ అంత 100% వాళ్ళు ఉపయోగించుకున్న వాళ్ళు. లేకుంటే అంత చరిత్రలో ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుని కాదు కదా. మనం ఇప్పుడు అట్ ప్రజెంట్ 10% ఉపయోగిస్తున్నాం. ఈ 90% ప్లస్ 10% 100% ఎలా మనం ఉపయోగించాలా అనేదే ఈరోజు నా ప్రయత్నం. నేను ప్రయత్నిస్తున్నా మిమ్మల్ని చెప్పడానికి, మోటివేట్ చేయడానికి. నెంబర్ 1, పాస్ట్ ఫ్యూచర్ ఈ 2 తీసేయండి. వాటి వల్ల మనకి మెదడు ఏమీ కాదు. వెనకటి గురించి కొన్ని విషయాలు ఆలోచించుకోవాలా, మన తప్పులు ఏమైనా సరిదిద్దుకోవాలా ముందు పోవాలంటే. సో దానివల్ల మెదడు పెద్దగా ఏముండదు, ఎఫెక్ట్ కాదు. ఫ్యూచర్ గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి కొంచెం, దానివల్ల కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అసలు ఉండేదంతా 40%లోనే. 40% ఏంది? అన్రిలేటెడ్. ఇక్కడ రాసిన సెల్ఫ్ క్రియేటెడ్. ఇది సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్. అన్రిలేటెడ్ యాక్టివిటీస్లో అంటే మనకి సంబంధించిన వాటి గురించి మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు. మనకి సంబంధం లేని ఏమిటి? సెల్, వాట్సాప్, ఫేస్బుక్. మీలాంటి వాళ్ళే. మీరంటే మీరు కాదు. ఈ సర్వేలో భారతదేశంలో జరిగిన సర్వే గురించి చెప్తున్నా, మీరు మళ్ళీ హర్ట్ కాకండి. మీరు కాదు, మనము అని అంటాం. మనం కాదు. ఈ సెల్ విపరీతంగా వాడటం అనేది 20% తేలింది. అది నేను చెప్పింది కాదు. అది ఒక శిల్పి అద్భుతంగా శిల్పాలు చెక్కే శిల్పిని అడిగితే, అయ్యా నువ్వు ఇటువంటి మంచి అద్భుతమైన శిల్పాలు ఎలా చెక్కగలుగుతున్నావు అని అడిగితే ఆయన చెప్పాడంట, నాదేం లేదు, ఆల్రెడీ ఆ రాతిలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి, నేను అనవసరమైన చెత్తను తీసేశాను, అద్భుతమైన శిల్పాలు బయటపడ్డాయి, నాదేం లేదు అన్నాడు. అలాగే మీలో కూడా అద్భుతమైన శిల్పాలు దాగి ఉన్నాయి. చెత్తని తీసి పక్కన పెడితే మీరందరూ కూడా ఒక అద్భుతమైన శిల్పాలు తయారవుతారు. మీరు ఏం కావాలనుకుంటే అది అవుతారు. ముందు ఆ చెత్తని వేస్టేజ్ తీసేయాలా, అది 20%. సపోజ్ ఎగ్జాంపుల్ నా గురించే నేను అనుకుంటా, నేనే చెప్తా ఎగ్జాంపుల్. హాస్పిటల్లో ఉదయం 8 గంటలకు పేషెంట్ స్టార్ట్ అవుతారు, సాయంకాలం దాకా 100 మందిని చూడాలి నేను. ఆ 100 మంది 11-12 గంటలకు ఒక 50 మంది క్రౌడ్ అవుతారు. నాకు క్రికెట్ అంటే పిచ్చి లేదులే, ఉదాహరణ చెప్తున్నా. క్రికెట్ వస్తుంది, ఏదో మొత్తానికి పాకిస్తాన్ ఇండియా ఏదో ఒకటి వస్తుంది.
నాకు పిచ్చి కాబట్టి పేషెంట్ ముఖ్యం కాదు, నాకు పోయి చూస్తా, చూసి అదంతా అయిపోయేదాకా చూస్తా. నేను అనుకున్నది నేనేం ఆశించి అడు కూర్చుంటా, ఏదో ఇండియా గెలవాలని ఏదో అనుకుంటా, గెలవరు, మూడ్ ఆఫ్ అయిపోద్ది. కింద పేషెంట్ చూస్తాను, నేను చూడలేను. అవసరం ఇది నాకు అవసరం లేదు. సో మన పని ఏంది? చదువుకోవడం మన పని. నా పని ఏంది? పేషెంట్ చూడడం నా పని. పేషెంట్లు అయిపోయిన తర్వాత కావాలంటే నీకు మనం సెల్కి ఛార్జింగ్ ఎట్ట పెడతామో మళ్ళీ ఛార్జ్ వాడుకోవడానికి ఛార్జింగ్ బూస్టప్ కోసం నీ ఇష్టమైన పని పేషెంట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు. చదువు నువ్వు ఆ రోజు చదువుకోవాల్సిన విషయాలు చదువుకున్న తర్వాత నువ్వు చేయొచ్చు. అది పేషెంట్ని ఆడ 50 మందిని పెట్టుకొని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడడం అది కరెక్టేనా? తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నా నేను? అలాగే మీరు కూడా తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నారు? తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి కదా. ఎందుకమ్మా సెల్ చూసేదంటే ఎంత కోపం వస్తుంది మీకు? అక్కడనే స్టార్ట్ అయిన స్ట్రెస్. కోపం వెంటనే వస్తుంది. సెల్ చూడద్దంటే కోపం వెంటనే వచ్చేస్తుంది. స్ట్రెస్ అనే వస్తుంది. ఆ స్ట్రెస్లో మనం ఉన్నప్పుడు కోపం వస్తుంది ఎక్కువ. స్ట్రెస్లో ఉన్నప్పుడు డిప్రెషన్ వస్తుంది ఎక్కువ. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది ఎక్కువ. అదే ఫ్లో ఎట్లా వెళ్ళిపోతే సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది. నేను చూసుండే చాలా కేసుల్లో సూసైడల్ టెండెన్సీ. సూసైడల్ టెండెన్సీ అంటే ఏంది? ఆత్మహత్య చేసుకోవడం, చేసుకుంటున్నారు కూడా. అవసరమా? మనం ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నా తెలియదు, మధ్యలో ఇది అవసరం మనకి? దేవుడిచ్చిన వరాన్ని అద్భుతంగా లీడ్ చేయాలి కదా మనం. స్ట్రెస్ లేకుండా ఆనందంగా లీడ్ చేయాలి. అందుకనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన మీలాంటి పిల్లలతో మాట్లాడుతూ చనిపోయారు. స్ట్రెస్సే లేదు ఆయన. షీలాంగ్లో మాట్లాడుతూ చనిపోయారు. అదే స్ట్రెస్ ఉన్న వాళ్ళంతా హాస్పిటల్స్లో బీపీ, షుగరు, స్ట్రోకులు, హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు, కోట్లు సంపాదించాలని చెప్పి ఆ స్ట్రెస్తో అట్ట చచ్చిపోతారు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు వాళ్ళంతా, స్ట్రెస్ లేని వాళ్ళంతా జీవితాంతం. ఇంకొకరికి బట్టను కాకుండా మనం చనిపోవాలి చనిపోయేటప్పుడు. అది కోరుకోవాలి. నెంబర్ 1 అయిపోయిందా? 2, 3 అయిపోయింది. అన్రిలేటెడ్ యాక్టివిటీస్. ఇంకేమంటే అన్రిలేటెడ్ ఎగ్జాంపుల్ చెప్పాం ఇంకా అటువంటి చూసుకోండి మీరు. మనకు అవసరం లేని వాటి గురించి అవసరం లేదు. మన ముందున్న కర్తవ్యం ఏంది అది చేసుకోవాలా, ఫినిష్ చేయాలి. అది అన్రిలేటెడ్ అయిపోయింది. సెల్ఫ్ క్రియేటెడ్ అంటే ఏంది? మనకంటూ మనం సృష్టించుకునే ఒత్తిడి. మనకంటే మనం కొని తెచ్చుకునే ఒత్తిడి. అంటే మనకంటే మనం కొని తెచ్చుకునేది. అది కూడా నేనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటా. నేనే ఉదయాన్నే 8 గంటలకి ఒక పేషెంట్ వస్తాడు నా దగ్గరికి. తర్వాత 8:30కి ఇంకొక పేషెంట్ వస్తాడు. 10 గంటల లోపల 10 మంది అవుతారు. 11, 12కి ఒక 30-40 మంది అవుతారు. 8 గంటలకు ఒక పేషెంట్ వస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలా ఓపీ చూడడం? 7కి అంత అవసరం లేదు. 8కి మొదటి పేషెంట్ 8. ఆ 8కి వచ్చిన పేషెంట్ చూసి పంపించేస్తే 8:30కి వచ్చి ఆ 2 పేషెంట్లు గబగబ చూసి పంపిస్తే అట్లా ఒత్తిడి నాలో స్ట్రెస్ ఉండదు కదా. ఎప్పుడు పేషెంట్ అప్పుడు చూసి పంపిస్తా ఉంటే ఒత్తిడి ఉండదు కదా. అదే నేను డాక్టర్ని, నాకు ఒక పొగురు ఉంది, నా ఈగో ఉంది, చూపించుకోవాలి నా ఓపీ ఎంతో, ఒక 40 మంది అందరూ చూడాలా ఆడ వెయిటింగ్లో అని ఆడ ఇంట్లో ఏదో టీవీ చూసుకుంటా వచ్చినా అనుకో, తెలియకుండానే ఒత్తిడి పడుతుంది. ఆ 40 మంది గలబా చేస్తుంటారు. ఆ గలబాతో నేను కూడా కొత్త ఒత్తిడికి లోనవుతా. చిరుబుర్రు అంటే తొందరగా చూసేసి పంపించేస్తా వాళ్ళందరినీ. అది ఎన్ని రోజులు మనం లాగగలం ఆ విధంగా? సో నాకు ఇది వర్తించినప్పుడు మీకు ఎగ్జామ్స్ మార్చిలో ఉంటే జూన్లో క్లాస్ స్టార్ట్ అయితే మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలా చెప్పండి? మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలా? టైం ప్లానింగ్. లాస్ట్లో 1 నెలలో చదివితే ఒత్తిడి పెరగదా మీకు? సెల్ఫ్ క్రియేటెడ్ అంటే అదే, మనకంటూ మనము సృష్టించుకునే ఒత్తిడి. అది వాస్తవంగా అది మన చేతిలో టైం ఉంది. టైం ఉన్నప్పుడు మనము ఎంజాయ్ చేసి లాస్ట్లో 1 నెలలో చదువుతుంది. అది ఒత్తిడి. దానివల్ల మనకి రకరకాల ఆ టైంకి మనం చదవచ్చేమో కానీ పాస్ కావచ్చేమో కానీ తర్వాత ఉంటుంది. స్టార్టింగే ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు కొంతమంది యాక్చువల్గా ఈ ప్రోగ్రాము ఇంజనీరింగ్ కాలేజీలో ఇంపాక్ట్ ప్రోగ్రాంలు చెప్పే విషయాలు
మీకు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ హై స్కూల్ లెవెల్ అందరికీ దుత్తులు అయిపోయింది, ఉదయగులు కూడా అయిపోయింది. హై స్కూల్ లెవెల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్ దాటిన తర్వాత పిల్లలు కొంత ముదురు అయిపోతారు, మన కంట్రోల్లో ఉండరు. ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలియదు, కానీ మా కాలంలో అయితే ఒక మమ్మ బ్యాచ్ ఉండేది. మామా బ్యాచ్. మామ 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఒక బ్యాచ్ తయారవుతుంది. మామ ఒక సిగరెట్ తాగితే ఏమవుద్దు మామ, కొద్దిగా ఒక పెగ్గేసుకో మామ, ఏమవుద్దు మామ ఒక్కసారికి అనే మామా బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీలోనే ఉండరేమో నాకు తెలియదు, కానీ జనరేషన్ మారిలా. అట్లా ఆ మామా బ్యాచ్ తయారయ్యి వాళ్ళు వినడం చాలా కష్టం. 10th క్లాస్ లోపల ఇయే విషయాలు కానీ చెప్తే మీరు అందరూ కూడా మారే అవకాశం ఉంది. అందుకు IAS పూర్తి చేసి మా సీనియర్ దుత్తులలో సీట్స్ అనే సంస్థ దుత్తులలో పెట్టారు. చాలా స్కూళ్ళు అడాప్ట్ చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే నేను ఇది తీసుకున్నా. సో IAS చంద్రమోహన్ రెడ్డి గారిని, దుత్తులు రామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 89వ బ్యాచ్. ఇప్పుడు ఆయన దుత్తుల్లో ఆయన ఆ మ్యూజియం బయట స్లైడ్స్ ఒక 3 టేబుల్స్ ఉంటాయి. ఆయన వయసు 24వ సంవత్సరంలో ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా షెడ్యూల్ ఏముంది, టైం షెడ్యూల్. 25వ సంవత్సరంలో టైం షెడ్యూల్ ఏంది, 92వ సంవత్సరంలో టైం షెడ్యూల్ ఏంది. 3 టేబుల్స్ ఉంటాయి. మీరు పోతే చూడండి ఎప్పుడన్నా. 3 ఒకే విధంగా ఉంటాయి. 3 ఒకే విధంగా ఉంటాయి. అర్థమైందా మీకు? అటువంటి గొప్ప వ్యక్తులు మనం గుర్తుపెట్టుకొని మనం కూడా ఫ్యూచర్ని లీడ్ చేయాలి. దానికి ఇంకొక ఎక్కడో చదివే ఒక కథ చెప్తా. దానికి కూడా ఒక రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుని 1 సంవత్సరం కాలం పాటు ఆ ప్రజలు దించేస్తారు. దించేసి ఒక అడవిలోకి పోయి, ఒక దట్టమైన అడవిలోకి వదిలేస్తారు. ప్రతి సంవత్సరం ఆ రాజుని ప్రజలు తీసుకొని పోయి వదిలేస్తూ ఉంటారు. అలా ఒక రాజుని ఎన్నుకున్న తర్వాత మొదట ఆ రోజు వెంటనే ఏం చేస్తాడంటే, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, అసలు ఎక్కడికి ఇంతకుముందు రాజులు ఆ దట్టమైన అడవిలో ఏం చేస్తారు ఏందని పోయి ఒకసారి చూసొద్దామని ఒక టీములు తీసుకొని పోతాడు అతను. అక్కడ అడవిలో ఏముంది ఇది అంటున్నా, తెలుసా నీకు ఈ కథ? అక్కడ ఆ అడవిలో, దట్టమైన అడవిలో కొన్ని క్రూర మృగాలు, ఇంతకుముందు రాజులు చనిపోయిన శవాలు అవన్నీ చూసి ఆయన ఒక 2 టీములు తయారు చేసి ఈ మొత్తం క్లీన్ చేయమన్నాడు. ఈ క్రూర మృగాలన్నీ తీసుకొని ఇంకొక అడవిలో వదిలిపెట్టమన్నాడు. అక్కడ ఇల్లు కట్టమన్నాడు. మొత్తం నీట్గా క్లీన్గా ఉంచేసేయమన్నాడు. వచ్చేసి 1 సంవత్సరం పాలన అయిపోయింది. ఈ ప్రజలు ఇతన్ని మళ్ళీ ఆనవాయితీగా తీసుకొని వదులుతూ ఉంటే అతను ఆనందంగా పోతా ఉన్నాడు. ఏందా అని వీళ్ళు ఒక నైట్ పోయి చూస్తే బ్రహ్మాండంగా, ఈయన ఉండే రాజ్యం కన్నా బ్రహ్మాండంగా ఉంది అది. సో అతను చూడండి, ఆ ప్లాన్ ఒక 1 year ప్లాన్ ఆయన చేతిలో ఉండబట్టి, 1 year టైం ఉండబట్టి అతను ప్లాన్ ప్రకారం పోయాడు. అతను ఫ్యూచర్ కూడా బ్రహ్మాండంగా లీడ్ చేయగలడు అక్కడ బ్రహ్మాండంగా. అందుకని మనము మన చేతిలో మన టైం ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సెల్ఫ్ క్రియేటెడ్. సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ అనేది ఫోర్స్ అనేది, ఈ ఫోర్స్ తగ్గించుకోవడం అంటే ఇప్పుడు చెప్పింది మనం టైం కానీ కరెక్ట్గా టైం ప్రకారం మనం 6 నెలలు 7 నెలలు ఉంటుంది కదా ఎగ్జామ్స్, కరెక్ట్గా చదువుకుంటే ఫోర్స్ అనేది తగ్గుద్ది, మనకి ఒత్తిడి లేకుండా మనం ఎగ్జామ్స్ రాస్తాం. రెండోది ఏరియాని పెంచుకోవాలి. మన ఏరియా అంటే లావు కాదు, మన మెదడులో ఉండే ఏరియాని పెంచుకోవాలి. ఏరియాని పెంచుకోవాలంటే మనం సమాజంలో ఏమన్నా మనకి మనం ఫేస్ చేస్తుంటే, మనం ఏమన్నా కొన్ని విషయాలు కానీ మనం చూస్తూ గమనిస్తూ దానికి స్పందిస్తే మనకి ఏరియా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లోనే, మన ఇంట్లోనే అనుకోండి, మన అమ్మా నాయనకే అందరికీ తెలుసు, మీ అందరికీ అమ్మా నాయన ఏదో మిస్అండర్స్టాండింగ్ ఏదో మాటగా అనుకుంటున్నారు. మీకేదో ఇది కరెక్ట్ అనిపించి చెప్పండి, దాన్ని ఏరియా పెంచుకోవడమే. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మార్పు. ఆ మార్పు అనేది ముందు మన ఇల్లు చక్కదిద్దుకుంటే, నువ్వు మారితే ఇల్లు కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది.
సో అందుకని ముందు మనం మారాలి. ఎవరు చెప్పారు ఇది? గాంధీ మహాత్ములు చెప్పారు. నువ్వు ఏమైతే సమాజం నుంచి కోరుకుంటున్నావో ముందు నువ్వు మారు, అదే నువ్వు కా అని చెప్పారు. విన్నారా? ఎప్పుడైనా చదివారు ఇది? ఓకే, వెరీ గుడ్. అలా ఏరియాని పెంచుకోవాలంటే కొన్ని విషయాలు చదువుతోటి యాక్టివిటీస్ మనం డెవలప్ చేసుకోవాలా. సో దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తా, జరిగిన సంఘటన. మైకేల్ జోర్డాన్ అమెరికాలో బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన ఒకసారి చిన్నతనంలో ఒకసారి వాళ్ళ నాన్న పిలిచి అతన్ని, బాబు నా దగ్గర, ఇది జరిగిన సంఘటన, ఇది కథ కాదు, బాబు నా దగ్గర ఒక టీ-షర్ట్ ఉంది, నేను కొన్నది $1, నువ్వు తీసుకుని పోయి $2 అమ్ముకొని రాబో అన్నాడు. అతను ఆలోచించాడు. ఎట్లా, ఇది $1 టీ-షర్ట్ అయితే $2 ఎట్లా అమ్ముకొని రావాలని ఆలోచించాడు. మనమైతే ఆలోచించలేమేమో, అంటే మనమంటే మీరు కాదు, ఏమనుకోకండి, మనం కాదు, మనమైతే ఆలోచించి, నేను కూడా ఇదేంది, ఇది నాన్నకి బిజినెస్ తెలియదు, ఇదేంది $2 ఎవరు కొంటారు, ఇది ఏదో అంటాం నాన్న మనం అయితే. అతను ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోయాడు. వాళ్ళ ఫ్రెండ్ సలహా అడిగాడు, ఒరే నాకు పాటలు పాడడం వచ్చు కదా, క్రౌడ్లో పోదాం ఒక పాట పాడతాను, తీసుకుంటాను చూద్దాం అని ఒక క్రౌడ్లో నిలబడి ఒక పాట పాడిపాడు. నా క్రౌడ్లో, ఏంది బాబు మీరు పాట పాడారు కదా, ఏంటంటే సార్ ఈ టీ-షర్ట్ $2 కొంటారంటే, అది తీసేసుకుంటాం అని చెప్పి తీసేసుకున్నారు. పరుగును పోయి అతను సంతోషంగా $2 వాళ్ళ నాన్నకిస్తే ఏమీ స్పందించాల, గమ్ముగా దాడ పెట్టుకున్నాడు. $2 తీసేసుకున్నాడు. ఇంకో టీ-షర్ట్ ఇచ్చాడు. ఇంకో టీ-షర్ట్ ఇస్తే, ఇది నేను కొన్నది $1, ఇది $500 అమ్ముకొని రాకుండా ఆయన అన్నాడు. అంతే, ఇంకేం చెప్పాల. చచ్చా, మనం అయితే అసలు ఇంకా నో ఛాన్స్. అవునా కాదా? మన వల్ల కాదు. అక్కడ స్టార్ట్ చేశాడు అతను థింక్ చేయడం. ఉదయాన్నే పేపర్ చదువుతూ ఉంటే మైకేల్ జాక్సన్ అనే అతను, మాట్లాడు కాకనమ్మా, మైకేల్ జాక్సన్ అతను పాప్ సింగరు. అక్కడ ఆ సిటీలో ఎక్కడో ఒక హోటల్లో ఏదో ప్రోగ్రాం ఉంటే అక్కడ స్టే చేశాడు. అది పేపర్లు చూశాడు. ఇతను స్ట్రైక్ అయ్యి అక్కడికి పోయి అతను వస్తా ఉంటే బయట నిలబడితే, ఏంది బాబు ఇక్కడ నిలబడి ఉంటే, లేదు సార్ ఇది టీ-షర్ట్, దీని మీద మీ సిగ్నేచర్ చేయండి సార్ అని మార్కర్ పెన్ తీసి ఇచ్చాడు అనమాట. సర్లే అని మా సిగ్నేచర్ చేసి వెళ్ళిపోయాడు అతను. అసలు మైకేల్ జాక్సన్ అంటే మీరు విన్నరో లేదు కానీ మా కాలంలో పిచ్చి. చిన్నప్పుడు మాకు మైకేల్ జాక్సన్ అంటే అంత ఉంటుంది, అంటే నాకు లేదు చెప్తా, మా జనరేషన్లో అయితే ఫుల్. అతను సిగ్నేచర్ అంటే ఎంతైనా పోతుంది, 500 ఎంతైనా పోతుంది. అతను తీసుకొని పోయి మైకేల్ జాక్సన్ సిగ్నేచర్ చేసిన టీ-షర్టు $500 అంటే ఎగబడ్డారు. అట్లే చాలా మంది తీసుకొని పోయారు. ఇచ్చేసిన తర్వాత అతను గమ్ముగా ఉన్నాడు. సో ఇది నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మనము తల్లిదండ్రులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకూడదు పిల్లల దగ్గర. మనము దాన్ని ఏంటంటే శబాష్ బ్రహ్మాండంగా చేసేవారంటే అక్కడితో ఎదుగుదల ఆగిపోద్ది. తల్లిదండ్రులు కూడా, అంటే ఇక్కడ మీకు చెప్పాలా, తల్లిదండ్రులు మేమే ఇక్కడ. ఆ తల్లిదండ్రుల దగ్గరనే కొంచెం, అంటే మీరు రేపు కాబోయే తల్లిదండ్రులు, మీరు జాగ్రత్త పడండి, ఎన్ని గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో. సో ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో మీకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీరు తల్లిదండ్రులు వాళ్ళని ఇండైరెక్ట్గా డెవలప్ చేయాలి కానీ నేరుగా వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది కొంతవరకు చేయొచ్చు, చెడిపోయేదానికి దారి తీయకూడదు. దానికి ఉదాహరణ ఇక్కడనే మీ టీచర్ బాలకొండారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడనే ఆయన చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఆయన మా సీనియరు, వాళ్ళ కుమారుడు తెలుసా, వాళ్ళ కుమారుడు ఇక్కడ కూర్చోన్నాడు, డాక్టర్ జయసింహారెడ్డి. ఈ మైకేల్ జోర్డాన్ అనే కథ మీకు చెప్తుంటే వాళ్ళిద్దరు నాయన కొడుకులు వాళ్ళిద్దరు నాకు గుర్తుకొస్తున్నారు. ఎప్పుడు అటువంటి కొడుకు ఉంటే వేరే తల్లిదండ్రులు అయితే చాలా బ్రహ్మాండంగా సంతోషంగా బయట కనపడడానికి లోపల సంతోషం ఉంటుంది, బయట అందరికి చెప్పుకోవటం ఇట్లా ఉంటుంది అనమాట. 10th క్లాసులో టాపరు
10th క్లాస్లో నా దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ నాసాయి చూడండి, నాసాయి డిస్టర్బ్ చేయకండి. 10th క్లాస్లో ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ ఏం చేస్తావు అని అడిగిన. బైపీసీ ఎంపీసీ ఏం చేస్తారు, ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు వచ్చారు. నేరుగా అతను ఎంపీసీ బైపీసీ చెప్పకుండా నేను ఈ డాక్టర్ని అవుతా అన్నాడు, ఎంబీబీఎస్ చేస్తాను అన్నాడు. ఆ విజన్ అనేది ఉండాలి. ఆ విజన్ 10th క్లాస్లోనే, మీరు 10th క్లాసులు కాబట్టి చెప్తున్నాను ఉదాహరణ, వాళ్ళని పోగొట్టడం కోసం చెప్పటం లే. మీకు ఒక ఉదాహరణ మీ కళ్ళ ముందే, దూరంగా ఉండేవాళ్ళు ఉదాహరణ కన్నా ఇదే మేలు కదా. ఇక 10th క్లాస్లో చెప్పాడు, టాపరు. ఎంబీబీఎస్లో కూడా సీట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు పీజీ రేపు కొడతాడు సీటు, పీజీ రాస్తున్నాడు రేపు. సో వాళ్ళ తండ్రి ఎప్పుడు అట్లే ఉంటాడు, నా కొడుకు ఈ విధంగా ఎంబీబీఎస్ చేస్తున్నాడు, పీజీ చేస్తున్నాడు, ఇట్లా టాపర్ 10th ఎప్పుడు చెప్పుకోవాలా. ఆహా, అట్లా తల్లిదండ్రులది కొంత తప్పిదాలు జరుగుతున్నాయి. పిల్లలు మీరేంటంటే మేము మారడం చాలా కష్టం, మాది అయిపోయింది. మీరు తెలుసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీ తల్లిదండ్రులు కూడా మీకు తెలిసిన విషయాలు చెప్పి మార్చుకోండి. కోప్పడవద్దు మీరు మీ తల్లిదండ్రుల మీద. ఎందుకంటే తల్లిదండ్రులు 24 గంటలు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. 24 గంటలు మీరే. మీకు మాత్రం తల్లిదండ్రులు తప్ప వేరే విషయాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడన్నా చేరితే బయట, అక్కడ ఇంటర్మీడియట్ కానీ ఇలాంటి ఎంబీబీఎస్ చేరేటప్పుడు బయట కానీ, అక్కడ మీరు చేసే పనులన్నీ ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాలా. సెల్ఫ్ క్రియేటెడ్ అయిపోయిందా. ఫోర్స్ ఏరియాని పెంచడం అంటే అది. ఫోర్స్ తగ్గించడం అంటే టైం ప్లానింగ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య టైం ప్లానింగ్ ఆయన ఉదాహరణ. ఏరియాని పెంచుకోవడం అంటే మైకల్ జోర్డాన్ ఉదాహరణ చెప్పా. ఫోర్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఫోర్స్ తగ్గించుకోవాలంటే టైం ప్లానింగ్ కూడా, మనం చివరిదాకా ఏం చేయాలనేది కూడా టైం ప్లానింగ్ ఉండాలా. ఇక్కడ కూడా మళ్ళీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎవరు అడిగారు, సార్ మీరు ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారని. నాకెందుకు, చక్కగా నేను పాఠాలు చెప్పుకుంటా పోయి అన్నా యూనివర్సిటీలో, నాకెందుకు అని చక్కగా పోయి పాఠాలు చెప్పుకుంటా లాస్ట్లో మీలాంటి పిల్లలతో మాట్లాడుతూ ప్రాణాలు వదిలేడు. అది స్ట్రెస్లెస్ డెత్ అంటే అది అట్లుండాలి. అదే కానీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు కానీ ఉంటే, అసలు ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత నాకు ఈ సెక్యూరిటీ ఉంటుందా, నాకు ఈ బంగ్లా ఉంటుందా, నాకు ఈ హోదా ఉంటుందా అనే స్ట్రెస్లోనే ఉంటారు అందరూ. సో ఒక్కొక్కరిని మనం గుర్తు తెచ్చుకొని మన ఫ్యూచర్ని కూడా లీడ్ చేయాలి. ఇది సో ఇదంతా చెప్పారు సార్, బాగానే ఉంది. మేము ఈ విధంగా ఉండాలంటే మేము ఏం చేయాలి, ఏం చేస్తే మేము ఈ దారిలోకి వస్తామని మీరు ఏమైనా అడిగితే దానికి 4 ప్రక్రియలు చేయాలి. నెంబర్ వన్ ట్రైన్ యువర్ బాడీ, ఫిజికల్ యాక్టివిటీస్, ట్రైన్ యువర్ బాడీ. నెంబర్ 2 ట్రైన్ యువర్ మైండ్. అండ్ ఇది కొట్టేసి క్లీన్ చేసి పడద్దా. ట్రైన్ యువర్ మైండ్ నెంబర్ 2. నెంబర్ 3 ట్రైన్ యువర్ వరల్డ్. ట్రైన్ యువర్ వరల్డ్. నెంబర్ 4 ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఈ 4 గుర్తుపెట్టుకొని 4 కానీ మీరు ఎక్సర్సైజ్ చేస్తే 100% మీరు మీ మైండ్ ఉపయోగించుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది కావచ్చు, ఏది కావాలంటే అది కావచ్చు. నెంబర్ 1 ట్రైన్ యువర్ బాడీ. డైలీ 40 minutes ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి, చివరి దాకా చేయండి. నేను 1 hour చేస్తాను. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మీ చేతుల పని, మీరు చేయగలిగే పని. మిగతా విషయాలన్నీ మీ చేతులు లేవు. దాని ఫలితాలు ఎట్లుంటాయో కూడా మీకు తెలియదు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎట్లుంటాయో తెలియదు. ఫిజికల్ ఎక్సర్సైజు 40 minutes 1 hour చేయగలిగేది ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే మీ చేతుల పని అది. అది చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్గా మనకి
మెంటల్గా కూడా ఆ ఫిజికల్ ఎక్సర్సైజు లోపల కొన్ని కెమికల్స్ ఊరి మన మెదడు కరెక్ట్ వేలో థింక్ చేస్తుంది, హెల్తీగా థింక్ చేస్తుంది, నార్మల్గా థింక్ చేస్తుంది, అబ్నార్మల్గా పోదు. మనకు ఒక డోపమిన్ అనే కెమికల్ కూడా ఊరేది, ఉత్సాహం వస్తుంది ఎక్సర్సైజ్లో. ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. మన కార్డియాక్ గుండె బాగా వేగం పెరుగుద్ది, ఒత్తిడి లేకుండా అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది రక్తాన్ని. ఊపిరితిత్తులు కూడా మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేదానికి దానికి బాగుంటుంది, ఆక్సిజన్ మెదడుకి సప్లై చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్, పేగులు కూడా బాగా క్లీన్గా అయిపోతాయి ఎక్సర్సైజ్ వల్ల. ఎక్సర్సైజ్ ఆపేస్తే ఎన్ని వాటి మీద ఒత్తిడి పడి నష్టం జరుగుతుంది. నెంబర్ 2, ట్రైన్ యువర్ మైండ్. ట్రైన్ యువర్ మైండ్ అంటే మన మెదడు చాలా చపలంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది. మన మెదడు మన కంట్రోల్లో ఉండదు. మనము ఏం చేయాలనుకున్నా కానీ మనం ఇక్కడ ఏదో ఉంటాం, ఇంకోటేదో ఆలోచిస్తూ ఉంటాం. మన మెదడు మనం చేసే పని మీదనే ఎలా ఉండాలా అనేది ట్రైన్ యువర్ మైండ్. కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు ప్రతిరోజు ఉదయాన్నే శ్వాస ముక్కులో నుంచి తీసుకుంటా వదులుతా గమనిస్తూ ఉండండి. చాలా ఉపయోగం ఉంటుంది మీకు మెడిటేషన్. ముక్కులో నుంచి గాలి తీసుకుంటూ వదులుతూ 2 నిమిషాలు. ఇప్పుడు చేస్తారా? 1 నిమిషం చేయండి, చూద్దాం. స్టార్ట్ చేయండి, నేను కూడా చేస్తా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని మీ శ్వాస గమనించండి, తీసుకుంటా వదులుతా. నేను కూడా చేస్తా. ఓకే, ఎట్లా ఉంది? ఒక్క నిమిషానికి చూడు ఎట్లా ఉందో. ఈ లోపల వాట్సాప్ ఎవరు మెసేజ్ పెట్టారు, ఎప్పుడు ఎవరు ముందు ఇవ్వాలన్నా, మనం ముందు ఇస్తే బాగుండేమో, ఎన్ని వెళ్ళిపోతాయి ఇది కానీ చేస్తే. కాన్సన్ట్రేషన్ పెరుగు. కాన్సన్ట్రేషన్ అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది. శ్రీనివాస్ రామానుజన్ ఎవరు? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎంతమందికి తెలుసు? అబ్బో, ఇంతమందికి తలా 100 రూపాయలు ఇవ్వలేండి. తెలుసుకున్నాను, వద్దులే. సరే, శ్రీనివాస్ రామానుజన్ గురువు పేరు ఏం పేరు? ఎవరు చెప్పకూడదు, చెప్పాలి. ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని చెప్పాలా. 100 రూపాయలు, 200, పాట పెరిగిపోద్ది, లేట్ అయిపోద్ది. గురువు పేరు. కాన్సన్ట్రేషన్ అంటే ఈ గురు శిష్యుల గురించి చెప్పుకోకుండా ఏ ఎగ్జాంపుల్ చెప్పకూడదు. సో హార్డీ 200 ఇవ్వలేదు కదా ఊరికే, ఎవరు చెప్పలేదు కదా. హార్డీ ఆయన శ్రీనివాస రామానుజన్ పై చదువుల కోసం అమెరికా వెళ్తే ఆయనకి 104 టెంపరేచర్. ఆయన 104 టెంపరేచర్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ఆయన. ఇది బాగేనండి, ఎవరు గలబజీ కాకండి. అయితే గురువు గారు వచ్చారు, గురువు గారు వచ్చారు. వస్తే ఏం రామానుజను అంటే, రామానుజను తెలుసు కదా, కింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆయన ఎంత 104 జ్వరం ఉన్నా కానీ ఆయన ఆలోచన ఇంకో విధంగా ఉంటుంది. గురువు గారు, మీరు వచ్చిన ట్యాక్సీ నెంబర్ గురువు గారు అని అడిగాడు. గురువు గారు చెప్పారు 1729. పెద్ద ఇంట్రెస్టింగ్ నెంబర్ కాదు రామానుజన్ అని అన్నాడు. 1729 రైట్, 1729 అని గురువు గారు ఏదో కొద్దిగా
అది పెద్ద మంచి నెంబర్ కాదులే అన్నట్టు చెప్తే లేదు వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్ అది అని రామానుజన్ గారు చెప్పారు. ఆ ఇంట్రెస్టింగ్ నెంబర్ ఎట్లా అంటే 2 క్యూబులు 2 విధాలుగా చెప్పే సంఖ్య ఇది ఒకటే అని ఉండేది ఎక్కడ లేదు అని 104 టెంపరేచర్. అతని మైండ్ ఎక్కడుందో చూడండి. 2 క్యూబులు 2 విధాలుగా చెప్పే సంఖ్య ఇది ఒకటే. తెలుసా మీకు? చెప్పండి ఎవరన్నా. 100, 200 రండి, 300 కూడా ఇస్తా అని అది మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం, మళ్ళీ మిమ్మల్ని వేరే విధంగా అనుకోకండి. 2 క్యూబులు నాకు కూడా తెలియలేదు. నేను 10th దాకా మ్యాథ్స్ బాగా వచ్చు, నాకు 10th తర్వాత మ్యాథ్స్ అన్ని మర్చిపోయినా. 2 క్యూబులు 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అంతేనా? మ్యాథ్స్ టీచర్ చెప్పండి, నేను మర్చిపోయి. 12 క్యూబ్ 12 క్యూబ్ అంతేనా? కింద ఇంకొకటి 9 క్యూబ్, ఇంకొకటి 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. చూడు ఒకసారి కరెక్టేనా? మ్యాథ్స్ పేపర్ ఎవరు ఇక్కడ చూడు కొద్దిగా. నాకు తెలియదు, నాకు కూడా తెలియదు, ఎప్పుడో చదివిన గుర్తులేదు నాకు. గబగబా చెప్పి నేను ఓపిక వెళ్ళిపోవచ్చు, కానీ మీకు అవసరం ఇది, అందుకు నేను కొద్దిగా లేట్ అని చెప్పేది. నేను 1 × 1 × 1 ఎంత? 1 ప్లస్ 12 × 12 × 12 ఎంత? 1729లో 1 తీసేస్తే అది అయిపోయా. 1729లో 1 తీసేస్తే 12 క్యూబ్ అంటే 1728. 1728 ఇంటూ ప్లస్ 1, 1728 ప్లస్ 1 9 క్యూబ్. 10 క్యూబ్ ఇది ఫస్ట్. 10 క్యూబ్ సింపుల్ లాజిక్ అనమాట. మనకి ఈజీ ఇస్తే ఏంది? 10 క్యూబ్ అంటే ఈజీ. 10 × 10 × 10 ఎంత? రాజు 1000. మిగతాది పోతే ఎంత? అది వేసుకుంటే పోయా అంతే. అది బిట్ మల్టిపుల్ చాయిస్ ఎంట్రన్స్ లో ఉపయోగపడుతుంది, లాజిక్ అనమాట అది. అది ఆ టైంలో విత్ ఇన్ సెకండ్స్ లో శ్రీనివాస రామానుజన్ గారు చెప్పడం, కాన్సన్ట్రేషన్ గురించి ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అట్లా మనము చేసే పని మీద మనం ఒక గోల్ అనుకుంటే, ఒక టార్గెట్ అనుకుంటే, దాని తర్వాతనే ఇంకేదైనా కానీ అలా కాన్సన్ట్రేషన్ గురించి ట్రైన్ యువర్ మైండ్ అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు. ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ వరల్డ్. నెంబర్ 3 ట్రైన్ యువర్ వరల్డ్ అంటే మన మాట బాగుండాలి. మన మాట బాగుంటే 10 మంది మన చుట్టూరు ఉంటారు. మన మాట బాగుండాలా అంటే జ్ఞానం, నాలెడ్జ్ ఉండాలి. మనకి నాలెడ్జ్ ఉండాలంటే చదవాలి, రకరకాల పుస్తకాలు చదవాలి. ఏ పుస్తకం? డైలీ పేపర్ చదవాలి. అసలు డైలీ పేపర్ చదివితే దాంట్లో ఈ మధ్యకాలంలో చాలా చెత్త ఉంటుంది, అయినా అది తెలుసుకోవాలి. అది తప్పు అనే సంగతి కూడా మనకు తెలియాలి. మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే బుక్స్ ఎక్కువ చదవాలి. అబ్దుల్ కలాం గారు దీంట్లో ఎగ్జాంపుల్ కూడా ఆయన గారే. ఆయన ప్రెసిడెంట్గా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఏం తెలుసా? ఒక 5 సూట్లు, 5 కోట్లు, డబ్బులు కాదు కోట్లు, 5 కోట్లు, 5 బూట్లు, 5000 పుస్తకాలు ఆయన ఆస్తి. ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మీతో స్పెండ్ చేస్తుంటారు పిల్లలతో. సో బాగా చదువుకుంటే మన మాట బాగుంటుంది. ఎవరైనా కానీ ఇంటరాక్షన్లో కూడా, మ్యూచువల్ డిస్కషన్లో కూడా మాటకి టక్కన సమాధానం దొరకాలన్నా బుక్స్ చదివితేనే మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎక్కడ ఏ సభలో అయినా కానీ ఎవరు ఏం మాట్లాడినా కానీ మాట్లాడే అంత నాలెడ్జ్ వస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు ఒకసారి అమెరికాలో కాన్ఫరెన్స్ పోతే అక్కడ ఆంగ్లేయులు మన గాంధీ గారిని చూసి ఎకిలిగా చులకనగా ఇట్లా డ్రెస్సును చూసి, ఈ డ్రెస్సును చూసి మీ భారతదేశంలో పేదరికం మాకు అర్థమవుతుంది అని అన్నాడు చులకనగా. అదే మనమైతే ఆన్సర్ ఏంది? మమ్మల్ని అంటావా? యుద్ధం చేయం, మనం కత్తి తీసుకొని తుపాకులు తీసుకొని మనం చేయలేము, అది వేరే విషయం. ఇంకా ఆవేశం వచ్చేస్తుంది మనకి. ఆయన టక్కన వెంటనే ఆయన సమాధానం ఏం తెలుసా? అవును, మీ డ్రెస్సును చూస్తే దానికి కారణం తెలుస్తుందని అన్నారు. మీ డ్రెస్సును చూస్తే, వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూస్తే మా పేదరికానికి కారణం తెలుస్తుంది. అంటే ఏంది? వాళ్ళు సూటు బూటు వేసి బాగా టైగి వేసుకొని ఉంటారు కదా, దానికి ఎవరికి కోపం రాదు. అది
కానీ తగలాల్సిన వాళ్ళు తగులుద్ది బాగా. ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం అవుతుంది. అలా ఎంత గట్స్ ఉండాలా, ఇప్పుడు వేరే దేశానికి పోయి మాట్లాడాలా, అంతమందిలో ఎంత గట్స్ ఉండాలా, దానికి నాలెడ్జ్ ఉండాలి. మనకి అది ఉదాహరణ అట్లే కావాలని కాదు, మీరు కూడా అటువంటి వాళ్ళుగా తయారు కావాలి. ట్రైన్ యువర్ వరల్డ్ అది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేయాలి. స్వామి వివేకానంద గారు వరల్డ్స్ పార్లమెంట్ రిలీజియన్ 1893 అనుకుంటా, అంతే సార్, 1893 సెప్టెంబర్ 11 ఈ సాయంకాలం 4 గంటలకు ఆయన లేచి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అన్నారు. అని అంటే అక్కడ 7,000 మంది డెలికేట్స్ ఉంటే వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్లో 3 నిమిషాలు చప్పట్లు మారు మోగింది ఆడిటోరియం. మాయ్ తిరగాలి ఇన్ని మీకోసం. నేను హాస్పిటల్ పేషెంట్ దాకా రాలా ఇక్కడికి, నాకు కోపం రాలా, నేను చెప్తున్నా, కోపం రాదు నాకు, స్ట్రెస్ గురించి చెప్తున్నా కదా, వినాలి, ముందు వినాలి మీరు. అయితే చెప్తురా, తెలిసి చెప్తురా, అవునా, ఎవరు తెలిసి ఈ విషయం? అట్లా కాదు, లేదు, అక్కడ జరిగిన సంగతి. స్వామి వివేకానంద గారు స్పీచ్ ఇచ్చింది, ఎవరైనా తెలిసి చెప్పండి, అప్రిషియేట్ చేద్దాం. అది నేనేది గిఫ్ట్ కూడా ఉంటుంది, గిఫ్ట్ ఇచ్చాను నేను. అట్లా ఎవరన్నా రాండమ్మా, తెలుసా మీకు? ఎందుకంటే మీరు అట్లా గుసగుస అంటుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్. అది అయితే ట్రైన్ యువర్ వరల్డ్ అనే దానికి ఉదాహరణ ఇవన్నీ. అటువంటి వ్యక్తి మీరు అనుకోవచ్చు, ముందు నువ్వు మారు అంటే నేను మారితే ఈ దేశం మారుద్దాం అనుకుంటారు. వాళ్ళంతా ఒక వ్యక్తే కదా, మొదట వాళ్ళంతా ఒక వ్యక్తి మారితే దేశం మారింది కదా. వాళ్ళంతా 10th క్లాసు హై స్కూల్లో చదివిన వాళ్ళే కదా. వాళ్ళంతా ఒక వ్యక్తి మారిన తర్వాతనే దేశం మారింది. ఆయన ఇప్పుడు కూడా చరిత్రలో టిల్ గ్లోబ్ ఎగ్జిస్ట్, గ్లోబ్ ఉన్నంత కాలం ఉంటారు వాళ్ళు. సో మీరు కూడా మీకు మీ లెవెల్లో ఏమైతే మారగలరో ఆ విధంగా మారండి. అట్లే కావాలని ఏం లేదు. దానికి ట్రైన్ యువర్ వరల్డ్ అనేది ఉదాహరణ. ట్రైన్ యువర్ థర్డ్ ప్రాసెస్ అసలు ఇది. ట్రైన్ యువర్ థర్డ్ ప్రాసెస్ అనేది ఈ మూడిటి కన్నా చాలా ముఖ్యం. ఇది ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్ అంటే సమాజంలో ఏమి జరుగుతున్నా కానీ మీరు స్పందించే గుణం ఏర్పరచుకోవాలి. ప్రతి ఒక్కటి మనం పేపర్లో చూసినా, పక్కింట్లో ఏమైనా జరిగితే మనం విని గమ్ముకుండకూడదు. దానికి ఉదాహరణ జరిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో పలమనేరు ఊర్లో ఒక అబ్బాయి 7వ క్లాసే ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చోన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకుంటుంటే మోటార్ ప్రతిరోజు తోటలోకి పోయి మోటార్ వేసుకొని సగం బుద్ధిగాడ వస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో వేరే ఒక వ్యవసాయం చేసుకునే అతనికి ఆ సగం బుద్ధిగాడ మోటార్ వేసే టైంలో పాము కొట్టి చనిపోతుంది. పాము కొట్టి చనిపోతే ఇతనికి ఆలోచన వచ్చింది, బహుశా 7వ క్లాస్ చదవకుండా ఇంట్లో ఉండబట్టి వచ్చిందేమో, అట్లా అనుకోకూడదు పాపం. అయితే అతను ఆలోచించాడు. ఇదంతా మా నాన్నకి ఇంకా చాలా మంది జరుగుతుంది కదా, రేపు మా నాన్న కూడా ఇదే కదా పాము సగం బుద్ధిగాడు అంటే, దీనికి ఏదో చేయాలని 1 సంవత్సరం రోజులు ఆలోచించాడు. ఆలోచించి అతను చేసిన పని ఏంటంటే, అతను ఎక్కడైనా ఉన్నాయి, ఇప్పుడంతా నెట్వర్క్ టెక్నాలజీ మారిపోయింది కదా, నెట్లో సెల్లో ఒక నెంబర్ ఒత్తితే మోటార్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఒక నెంబర్ ఒత్తితే ఆగిపోద్ది, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అది చేసేసాడు అతను. సో ఇక్కడ మొత్తం ఎక్కడికి వచ్చినా కానీ అతను ఇన్నోవేషన్ అది మొత్తం త్రోఅవుట్ ఎక్కడ ఉన్నా కానీ ఆ టెక్నాలజీ అతను మొదలుపెట్టింది. అది ఒక 7వ క్లాస్ పిల్లోడు. అతను ఇప్పుడు డాక్టర్ పవన్ అతను అమెరికాలో బర్క్లీ యూనివర్సిటీలో పిలిచి డాక్టరేట్ ఇచ్చారు అతనికి, ఇన్నోవేషన్స్. అటువంటివన్నీ మీలో కూడా ఎవరో ఒకరు తయారు కావాలి. ఒకరే కదా, అందరూ రకరకాలుగా. మనకు ఇప్పుడుండే ఎట్ ప్రజెంట్ మన భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నారు. యావరేజ్ ఏజ్ 29 years ఎట్ ప్రజెంట్.
ఈ యువత ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మీలోనే ఎమ్మెల్యే కాడి నుంచి, పంచాయతీ ప్రెసిడెంట్ కాడి నుంచి, ఎంపీ కాడి నుంచి, ముఖ్యమంత్రుల కాడి నుంచి, ప్రధానమంత్రి కాడి నుంచి, కలెక్టర్ల కాడి నుంచి అందరూ మీరే ఒక 20 సంవత్సరాల్లో. మీరు ఎట్లుండాలా? మీ మైండ్ సెట్ ఎట్లుండాలా? ఇప్పుడు మాదేముందిలే ఇక్కడ కూర్చొని మా వరకు మాదేముందిలే అని అనుకుంటే, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10th క్లాస్ చదివిన ఆయనే కదా. వెంకయ్య నాయుడు గారు ఎవరు? వెంకయ్య నాయుడు గారు వెరీ గుడ్. ఇక్కడ ఉదయగిరి ఎమ్మెల్యే ఆయన. ఉదయగిరి ఎమ్మెల్యే అయ్యి వైస్ ప్రెసిడెంట్ చిన్న విషయం చెప్పండి. ఎవరైనా కానీ మనము ఫలితాల కోసం ఆలోచించకుండా మనం చేసే పని మీద డెడికేషన్ ఉంటే దాని బట్టికి అదే వచ్చేస్తుంది. మనం గోల్ రీచ్ అవుతాం. మనం ఒకటే గోల్ అనుకోవాలా, ఇంకా దానికి సాధన చేయాలా. అంతేగాని మనము ఏదో విజన్ ఒకటి ఉండి యాక్షన్ లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. విజన్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఈ రెండు ఉంటేనే మనిషి మారుతుంది. ఒక విజన్ ఒకటే ఉండి యాక్షన్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. యాక్షన్ ఒకటే ఉండి విజన్ లేకుండా ఉన్నా ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. అలా మీరు కూడా ప్రతి ఒక్కరూ స్ట్రెస్ లేకుండా మీ యొక్క ఫ్యూచర్ను కూడా లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ స్ట్రెస్ థర్డ్ ప్రాసెస్ ట్రైన్ యువర్ థర్డ్ ప్రాసెస్కి అది పవన్ అనే వ్యక్తి డాక్టరేట్ వచ్చింది అతనికి. అతను 33 ఇన్నోవేషన్స్, అటువంటి ఇది ఒక ఎగ్జాంపులే. 33 ఇన్నోవేషన్స్ చేశాడు. చాలా ఉన్నాయి చెప్పాలంటే, టైం సరిపోదు. దాంట్లో ఇంకొకటి కూడా చెప్తా. లేడీస్కి సిటీస్లో ఆటో ఎక్కి ఎక్కడికన్నా పోతా ఉంటే కొన్ని జరుగుతున్నాయి, మీకు అన్నీ తెలుసు. అతను ఏం కనుక్కున్నాడంటే వాళ్ళ కోసం సెల్లో ఒక యాప్ తయారు చేశాడు అనమాట. ఆ సెల్లో ఏమన్నా ఆటోలు పోయేటప్పుడు కానీ ఏమన్నా గెస్ట్ చేసి ఇదేదో జరుగుతుందని అనుకుంటే వెంటనే దాన్ని కానీ నొక్కితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వాళ్ళు లొకేషన్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ లొకేషన్ బట్టి ఎక్కడ ఉండేది వచ్చేసి పట్టుకుంటారు. అది అతను చేశాడు. అతను 33లో అది కూడా ఒకటి. సో అటువంటి చాలా చేశాడు అతను. ఇప్పుడు మన ఉదయగిరిలో కూడా మా మిత్రుడు కుమారులు ఇద్దరున్నారు. వాళ్ళకి ఆలోచన వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు మనం పోయినప్పుడు ఓలా అనేది ట్యాక్సీ బుక్ చేసుకుంటాం సెల్లో. ఓలా బుక్ చేసుకుంటే మనం బస్సు దిగుతానే వచ్చి అక్కడ ఉంటుంది. మనం ఎక్కేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేసి మళ్ళీ బస్సు ఎక్కేసి రావచ్చు. ఎంత పే చేస్తూ వచ్చేస్తాం. సింపుల్, రీజనబుల్గానే ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉండదు. సో ఉపాధి అది. దానివల్ల ఏంటంటే లాభం ఏంటంటే ఉపాధి. డ్రైవర్లందరూ ఖాళీగా ఉండకుండా లింకప్ చేసి ఒక యాప్ తయారు చేసి అందరూ దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా అందరికీ ఉపాధి వస్తుంది. డ్రైవర్లందరికీ ఎవరికి పోతే వాళ్ళు వచ్చేస్తారు. అది ఉపాధి అంటారు. ఉదయగిరిలో మొత్తం ట్యాక్సీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అవన్నీ చూసి అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరికి, కైఫ్ సైఫ్ వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, మా ఫ్రెండ్ కొడుకులు వాళ్ళిద్దరు. ఒక అబ్బాయి ఇంజనీర్ చేస్తున్నాడు, 3rd ఇయర్, ఇంటర్మీడియట్ అయిపోద్ది రేపు అబ్బాయి. ఇంకొక 1 yearలో ఉదయగిరి కూడా మేము తెస్తామని నాకు మాట ఇచ్చారు వాళ్ళు. చూడండి, అటువంటి మనం చూస్తూ ఉంటే ఏదో థాట్ రావాలి. థాట్ ప్రాసెస్ అంటే అదే. మనము మన ఊళ్ళో ఏదైనా చూస్తే మనకు ఏదైనా థాట్ వస్తే ఇది చేద్దాము అని అంటే థాట్ ప్రాసెస్ ట్రైన్ చేసినట్టే. ఆ ఊళ్ళో 500 ట్యాక్సీలు ఖాళీగా ఉండే వాళ్ళందరికీ ఉపాధి వచ్చినట్టే కదా. మీరు కూడా గెండిపాళెం ఆల్కహాల్ ఫ్రీ గెండిపాళెం చేయండి. మీకు ఎందుకు రాదు చూద్దాం. థాట్ ప్రాసెస్ ట్రైన్ చేయండి. అంతే, చేయలేరా? తప్పని కొట్టండి. ఆల్కహాల్ ఏంది మందు? ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉండేవాళ్ళు అడగను నేను, తల్లిదండ్రులు తాగుతామన్నారు. ఆ కష్టాలు ఆ పిల్లలకు తెలుసు. ఆ పిల్లలకి తండ్రి తాగి ఇంటికి వస్తే ఏం జరిగేది నేను చెప్పబడలే. ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి తెలుసు ఆ బాధలు. వాళ్ళ జీవితాలు బాగు చేయాలంటే బాగున్న వాళ్ళు మీరు కూడా సహకారం చేయాలి కదా, సహాయం చేయాలి కదా. ఎందుకు కాబట్టి గవర్నమెంట్ దీనికి ఒప్పుకుంటుంది. మీరందరూ పిల్లలంతా కలిసి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూలు, మన జెడ్పీ స్కూలు ఇద్దరు కలిసి పిల్లలు కలిసి మాకు ఈ గెండిపాళెంలో మందు అమ్మకూడదు అని గవర్నమెంట్కి లెటర్ ఇచ్చేసి దానికి ఒక బాడీ క్రియేట్ చేస్తారు, ఫామ్ చేస్తారు. ఇంకా ఆ బాడీ చూసుకుంటుంది. మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైఫ్లో నిలిచిపోతారు. మీరు ఇంకెప్పుడు మందు ఉండకూడదు. చూడండి ఎట్లుంటుందో ఒక కుటుంబాలు మందు లేకపోతే ఎట్లా ఉంటుందో చెప్పండి. మందు
ఉండకూడదు అని వాళ్ళు చేతులు ఎత్తండి. గడ్డిపోవడం వల్ల అందరు ఎత్తారు, వెరీ గుడ్, వా ఉండాలి. కానీ రేపు నుంచి స్టార్ట్ చేయండి. మరి మీ చదువుతోటి ఇటువంటి చేయండి ముందు. మీ ఇక్కడి నుంచే ఓకే 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 తెచ్చండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ నుంచే స్టార్ట్ చేయండి. మీరు రేపు నుంచి మీరు చదువు అంతా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు బిగ్ బాస్లో ఎంతమంది ఉంటారు? బిగ్ బాస్ ఏదో నాగార్జున ఈ మధ్య చూసి నేను చూడలేదు, ఎంతమంది ఉంటారు? అందరూ అనుకుంటున్నారు 15 మంది. ఏం చేస్తారు బిగ్ బాస్లో? అవి మనం చూడాలయ్యా. వాళ్ళు మాట్లాడుకునేవి, వాళ్ళు వేసే వేషాలు అవన్నీ 100 రోజులు చూడాలి మనం, టైం వేస్ట్. మీరు 15 మంది కూర్చోండి, మాట్లాడుకోండి ఈ విషయాలు. ఆల్కహాల్ ఫ్రీ గెంటిపోవడం ఎలా చేయాలా మాట్లాడుకోండి. మార్పు అక్కడ స్టార్ట్ అవుతుంది. మార్పు అక్కడ స్టార్ట్. థాట్ ప్రాసెస్ ట్రైన్ చేయాలంటే అది ఒక లక్ష్మి అనే వ్యక్తి అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిగా పరివర్తన చెందితే ఏమైంది? ఝాన్సీ లక్ష్మీబాయిగా పరివర్తన చెందితే పీడిత పాలనని ఎదిరించే శక్తిగా మారింది ఒక వ్యక్తి, ఒక అమ్మాయి. ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. ఒక అమ్మాయి. ఒకరు అనేవాళ్ళు చిన్న విషయం కాదు. ఒకరు మారితే దేశమంతా మారినట్టే, అంతే కదా. అందుకని మీరు రేపు నుంచి ఇది సీరియస్గా నేను మీకు ఒక హింట్ ఇస్తున్నా, సీరియస్గా ఆలోచించండి. మీరు అందరూ కలిసి ఈ గిండిపాడలో మందు ఉండకూడదు అనుకోండి. నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక 6 నెలల తర్వాత నేను ఏదో పని వచ్చినా అనుకోండి, ఎవరైనా చెప్తే ఐ విల్ బి హ్యాపీ. సో చాలా టైం ఉంది, మీకు ఏదో ఒప్పుకుందా? అయిపోయింది ఇది కూడా, ఇంకేం మర్చిపోలేదు. స్ట్రెస్ లేకుండా ఉండాలంటే అన్రిలేటెడ్ యాక్టివిటీస్ నుంచి బయటపడాలా, సెల్ఫ్ క్రియేటివ్ స్ట్రెస్ నుంచి తీసేయాలా, టైం ప్లానింగ్ ఉండాలా, పాస్ట్ ఫ్యూచర్ ఓకే 4 అయిపోయినాయి. అవన్నీ చేయాలంటే ట్రైన్ యువర్ బాడీ, ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ వర్డ్, ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో కూడా మిగతా వాళ్ళకు కూడా, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా మీరు షేర్ చేసుకొని ముందు మంచి భవిష్యత్తును గెయిన్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్ దీనికి రిలేటెడ్ కాదు, ఒక సక్సెస్ గురించి ఒకటి అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం ఒకటి చెప్తాను మీకు. సక్సెస్ అదొక్కటేనండి. సక్సెస్ అనేది ఒక డాక్టర్ అయితే సక్సెస్ కాదు అని ఆయన చెప్పారు, ఒక ఇంజనీర్ అయితే సక్సెస్ కాదు, ఒక కలెక్టర్ అయితే సక్సెస్ కాదు అని చెప్పి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పారు ఆయన. సక్సెస్ అనేది ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్గా ఉండాలి మీరు. నెంబర్ వన్ ఫిజికల్లీ మెంటల్లీ యూ షుడ్ హ్యావ్ గుడ్ హెల్త్, ఫిజికల్లీ మెంటల్లీ. నెంబర్ 2 నీవు చదువుకున్న స్కూల్కి నీవు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. నెంబర్ 2 సాధ్యం అవుద్ది. ఇది మొదటిది సాధ్యం అవుద్ది, రెండోది కూడా సాధ్యం అవుద్ది. అవుతా కాదా? మీరు చదువుకున్న స్కూల్కి ఎప్పుడైనా మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలా? అవ్వచ్చు. నెంబర్ 3 ఇది జాగ్రత్తగానండి. మీరు ఎవరైనా కానీ సినిమా వాళ్ళు కావచ్చు, ఇంకొకరు ఆటోగ్రాఫ్ కోసం పిచ్చిగా ఉంటుంది అనమాట. ఎక్కడైనా కనపడితే ఆటోగ్రాఫ్ తీసుకోవాలా అని మీకు అనిపిస్తుంది. అటువంటి వాళ్ళే మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలా. నెంబర్ 3 అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇది ఈ 3 సాధ్యం అవుతే, 3వది సాధ్యం అవుద్దా? సాధ్యం అవుద్దా? అవుద్ది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా అవుద్దని. వెరీ గుడ్. ఎట్లా చెప్పండి, ఎట్లా మీరు ప్లాన్ చేసుకుంటారు చెప్పండి. ఒకళ్ళు ఉంటే చెప్పండి, అందరూ వింటారు. నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్ దానికి. ఓకే, కమీడియనే ఉన్నారు మన ఫేవరెట్ కమీడియన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం డైలీ
జబర్దస్తే చూస్తుంటాం. హైపర్ ఆలీ గారు అంటే అందరికి ఇష్టమే ఉంటుంది. ఆయన కంటే బెస్ట్ పంచెస్ అలాంటివి వేసుకుంటూ యూట్యూబ్ ద్వారానే కదా వాళ్ళందరూ వచ్చింది. మనకందరికీ ఇళ్లలో ఫోన్లు ఉంటాయి. దాని ద్వారా మనకు తగినట్టుగా అంతకంటే బెటర్ మనలో టాలెంట్ అని ఉంటే అంతకంటే బెటర్గా ఉంటే ఇప్పుడు మీడియా ఈజీగా గుర్తుపడుతుంది. కాబట్టి మన దాని విధంగా మనమే ఆయన కంటే మంచి పొజిషన్కి వెళ్తే ఆయన కూడా మనకు ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు ట్రై చేసావు, బాగా దగ్గరగా చెప్పావు, మంచి విషయం. అది జరిగిన సంఘటన చెప్తాను నేను. ఇందాక మీకు పలమనేరు పవన్ అనే వ్యక్తి గురించి 7వ క్లాస్ అబ్బాయి గురించి చెప్తా. జరిగిన సంఘటన చెప్తే మీకు అంటే ఈ అమ్మాయి ఉండొచ్చు అని అంటుంది. ఓకే, అప్రిషియేట్ చేద్దాం. ఓకే, ఉండొచ్చు, ఏదైనా ట్రై చేయాలా, ఈ చిన్న వయసులో ఆ మాత్రం గ్రేట్. జరిగిన సంఘటన చెప్తుంటా. ఇది సాధ్యం కాదు అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా చిరంజీవి దగ్గర నేను నా ఆటోగ్రాఫ్ అడుగుతుడా, అది ఒక ఎవరైనా కిండలు అనుకుంటారు. జరిగిన సంఘటన చెప్తాడు. పవన్ అనే వ్యక్తి అతను ఇన్నోవేషన్ చేస్తూ ఉంటే తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చిరంజీవి వచ్చి ఓపెన్ చేయాలా, రిబ్బన్ కట్ చేయాలా ఇంజనీరింగ్ కాలేజీలో. అక్కడ లోకల్ పవన్ అనేది వెళ్ళనోటాడు అందరికి. అయ్యా బాబు ఇట్లా నువ్వేదో చాలా చేస్తుంటావు అంట కదా, చిరంజీవి చేత ఓపెన్ చేయించాలా, ఏదో రిమోట్ ఒకటి చేసి రిమోట్ ఎట్ నొక్కితే ఏదో ఓపెన్ అయ్యేటట్టు అని అడిగాడు. అడిగితే అతను అనుకున్నాడు చిరంజీవి అంటే పిచ్చి అంట అతనికి. అతను ఇంటర్వ్యూ చూశాను నేను, పిచ్చి అంట అతనికి. అయితే సరే నేను రిమోట్ చేసి ఇస్తాను, వాళ్ళు వాడుకుంటారు, నన్ను దూరంగా పడేస్తారు, నాకేంది లాభం, నేను అతని దగ్గర ఎట్ట పోవాలా, అతను ఎట్ట చూడాలా అని ప్లాన్ చేశాడు. ఒకరోజు ఆలోచించాడు. అతను కూడా ట్రైల్ సక్సెస్ అవుతా కదా అని 100% పక్కాగా అనుకోని భయపడతానే వాళ్ళకి చెప్పాడు, రిమోట్ ఇవ్వను నేను, చిరంజీవి సెల్లోనే నెంబర్ నొక్కితే కట్ అంటే రిబ్బన్ కదా అది కట్టను వచ్చేటట్టు చేస్తాను అన్నాడంట. నిజమైన చెప్పు, మళ్ళీ ఆడికి వస్తే మళ్ళీ ఫెయిల్యూర్ అయితే ఇబ్బంది చెప్పుంటే నేను చేస్తాను అన్నాడంట. లోపలే అతనికి భయం ఉంది, పైకి చెప్పాడు. చెప్పి దాని గురించి ఒక వారం 10 రోజులు చేశాడు. అంతా జరిగింది. వచ్చిన తర్వాత అతనికి చెప్పారండి, చిరంజీవి ఫ్లైట్ ఎక్కి వచ్చేటప్పుడే నీ సెల్లో నుంచే ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ కట్టను వచ్చేస్తుంది అని చెప్పారంట. ఏంది ఇది, ఎట్లా సాధ్యం ఇది అని అనుకుంటా ఆయనకి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉందంట, ఎవరు అద్దరు అబ్బాయి చూడాలని. వచ్చిన తర్వాత ఓకే అతను వచ్చాడు, సెల్ సార్ అది లింక్ ఓపెన్ చేయండి సార్, అది కట్టను ఓపెన్ అయిపోయింది. అవి అందరు చప్పట్లు కొట్టారు. కానీ అందరూ ఆ ఓపెనింగ్ మీదనే ఉన్నారు. చిరంజీవి కళ్ళు అతని మీదనే ఉన్నాయి. అతను చిరంజీవిని చూస్తున్నాడు. అతను అందరిలో ఆటోగ్రాఫ్ అడిగాడు. అతను రియల్ ఇది సాధ్యం అయిందే కాదా? 7వ క్లాస్ అబ్బాయి ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉండి డాక్టరేట్ అమెరికా బర్క్లీ యూనివర్సిటీ తీసుకుని డాక్టరేట్ ఇవ్వడం ఏంది, చిరంజీవి ఆటోగ్రాఫ్ అడగడం ఏంది? సాధ్యం అవుద్ది ఏదైనా కానీ అనుకుంటే. మీ అందరికి కూడా సాధ్యం అవుద్ది. ఆల్ ది బెస్ట్. నువ్వు నీకు గిఫ్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి కదా మన సార్ మాలకొండ రెడ్డి గారు రండి. ఇది ఇప్పుడు వేరే పేరమ్మా పావని. ఏ క్లాస్? 10th క్లాస్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి నాతో ఇంతసేపు ఉన్నందుకు అమ్మాయి ఎంజాయ్ చేసింది. మీరందరూ ఎడ్విన్ ఆల్డ్రిన్, నీల్ ఆమ్స్ట్రాంగ్ సపోర్ట్లు కొట్టండి. నేను గిఫ్ట్ ఇస్తున్నా. ₹500 ప్రైజ్ మనీ. ఈ మెమెంటో
నీకు బహుశా నీకు ఉపయోగపడదు, ఇది మీ తల్లిదండ్రులకు ఉపయోగపడదు. మా గురువు గారు డాక్టర్ జి సుధాకర్ రెడ్డి ఆత్మకూరు, ఆయన గురువు గారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, ఆయన అనుభవంలో కుటుంబాల్లో కొన్ని ఎట్లా ఉండాలా, భార్యాభర్తల మధ్యలో ఏ ఇబ్బందులు లేకుండా అవగాహన పెంపొందించుకోవాలనే కొన్ని వాక్యాలు రాసి మెమోంటో తయారు చేసి ఎక్కడికి పోయినా కానీ ఇది ఇస్తున్నాడు. నేను నీ ద్వారా మీ తల్లిదండ్రులకు ఇస్తున్నా, నీ ద్వారా మీ కుటుంబం ఇది రోజు చదువుకుంటా ఆహ్లాదకరంగా నవ్వుతూ ఉండాలా. నువ్వు పెళ్ళి అయితే నీ బెడ్రూమ్లో పెట్టుకో ఇది, అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు కదా, అప్పుడు దాకా వాళ్ళు ఇది సైకిల్ మళ్ళీ నీ పిల్లలకి ఇవ్వు. ఇది చాలా మంచి విషయాలు ఉన్నాయి దీంట్లో, రోజు చదువుకుంటుండాలా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. మనకు ఈరోజు విద్యార్థుల్లో ఉన్నటువంటి స్ట్రెస్ని ఎలా పోగొట్టుకోవాలి, మనం ఆనందంగా ఉండటానికి ఎలా సర్దుబాటు చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని ఎంతో చక్కగా ఈరోజు మీకు వివరించినటువంటి డాక్టర్ వేణుగోపాల్ గారికి మన అందరి తరఫున, పాఠశాల తరఫున, అలాగే రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సీడ్స్ సంస్థ వారికి కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయి ఉంటారు అనుకుంటాను. ఇక మీదట ఈ స్ట్రెస్ లేకుండా టైం మేనేజ్మెంట్, కాబట్టి ఎప్పుడో చూద్దాంలే అనేది కాకుండా సార్ చెప్పినట్టు మెంటల్గా, ఫిజికల్గా అంతా మీరు స్ట్రాంగ్ అవ్వాలని, సార్ చెప్పినవి పాటించాలని విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మీరు మీ క్లాస్